Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We offer what? Sainik and Navodaya entrance examination coaching. Before that, we should complete mathematical concepts. ఫస్ట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద పట్టు వచ్చిన తర్వాతనే మనము సైనిక్ అండ్ నవోదయ ఎంట్రన్స్ కోచింగ్కి స్టూడెంట్స్ని అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు మనకు మ్యాథమెటికల్ కాన్సెప్ట్లు డెవలప్ చేసుకోవాలి. ప్రైమరీ కాన్సెప్ట్స్ వస్తేనే అందులో ఉండే క్వశ్చన్స్కి ఎగ్జామ్స్ రాయగలుగుతారు. లేకపోతే డైరెక్ట్ వస్తే మైండ్ మీద ప్రెషర్ బాగా పడుతుంది, వాళ్ళు తట్టుకోలేరు మీరు దాన్ని. సో కాబట్టి మనం ముందు మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసుకోవాలి. వి కంప్లీటెడ్ వాట్ 8 మ్యాథ్స్ కాన్సెప్ట్స్. We are at 9th maths concept expanded form and maths class number 18. We completed what 17 maths classes. So now expanded form. To write expanded form రాయాలి అని అంటే ముందుగా మనకేం తెలవాలి? సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్స్ we completed. Indian system of numerations we completed. International system of numerations we completed. ఇండియన్ సిస్టంలో కంప్లీట్ చేసినాము, ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా కంప్లీట్ చేసినాం. సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్స్ మనం కంప్లీట్ చేసినాం. సో ఇప్పుడు ఎట్లా రాస్తామనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 4 6 5 4 6 4 6 5. So yeah, in system of numerations we took what like this. చెప్పినాను ఈ విధంగా తీసుకోవడం. ఇదేంటిది? వన్స్ పొజిషన్. ఇన్ సమ్ బుక్స్ యూనిటరీ పొజిషన్ అని కూడా ఇస్తాడు. వన్స్ పొజిషన్. దిస్ ఈజ్ వాట్ టెన్స్ ప్లేస్ వాల్యూ. దిస్ ఈజ్ వాట్ హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూ. సో దట్స్ వై వీ కెన్ రైట్ వాట్ దిస్ వన్ ఈజ్ వాట్ 400 ప్లస్ దిస్ ఈజ్ వాట్ టెన్స్ ప్లేస్ వాల్యూ 60. దిస్ ఈజ్ వాట్ 5 ప్లేస్ వాల్యూ 5. Actually we will write as what this is 4 into, we will write as what this one 4 into 100 plus 6 into 10th place plus 5 into 1 place. బట్ నేను ఇంకా మీకు ఈ వాట్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు, అందుకే డైరెక్ట్గా రాస్తున్నాను. ఇంకా మీకు సింపుల్గా ఇంకా డైరెక్ట్గా ఎట్లా రాస్తానో చూడండి. ఇంకొకటి తీసుకుంటాను. ఐ విల్ టేక్ వాట్ అనదర్ వన్. So let I am taking 8 9 4 6. This is what ones place, this is what tens place, this is what hundreds place, this is what thousands place. Okay, so just you write what this one 8, remaining all what in the place of remaining you put 0. 3 digits are there, so I placed what 3 zeros. 9 తర్వాత ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోలు. 4 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 1 జీరో ప్లస్ 6. ఓకేనా? ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు పెట్టాము కాబట్టి దీని వాల్యూ 8000 ప్లస్ 900 ప్లస్ 40 ప్లస్ 6. దిస్ ఈస్ ద వాట్ ఎక్స్పాండెడ్ నొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ లైక్ దిస్, సో 8 0 9 4 0 3 2. Tell me, this is the what ones position, this is tens place value, hundreds place value, this is what thousands place value, 10,000s, this is what lakhs, 10 lakhs. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా తెలవాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనకు ఈ మెథడ్లో రాసేటప్పుడు. ఓకేనా? సో హియర్ వాట్ ఐ హ్యావ్ 8. సో ఇక్కడ 8 పెట్టినాను. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 1 2 3 4 5 6 జీరోస్. 1 2 3 4 5 6 జీరోస్. నెక్స్ట్ 0. ఆఫ్టర్ దట్ హౌ మెనీ we have? 1 2 3 4 5 zeros. 1, this is this value. Remaining 5 zeros. 1 2 3 4 5 zeros. Next 9.
How many we have? 1, 2, 3, 4. 1, 2, 3, 4 zeros. After that what? 4 plus 4. 1, 2, 3. 3 zeros. Plus we have 0. After that how many digits are there? 2. So that's why 2 zeros. Plus 3. 1 plus 3. 1 digit is there. 1 0. Plus 2. No zeros. No digits. No zeros. So this is the what? Expanded form. What it is? Expanded form. దీన్ని ఏమంటాం మనము? ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. ఇట్లా ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తే ఏం రాయాలి? ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తే ఇట్లా రాయగలగాలి. ఇట్లా ఇస్తే ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. సో కాంపాక్ట్ ఫామ్ రాద్దాం. దీన్ని కాంపాక్ట్ ఫామ్లోకి మారుద్దాం. ఎట్లా మారుస్తాను నేను? సింపుల్గా చూడండి. ఇది 2, ఇది 3 0 ఉన్నది, తర్వాత 3 zeros ఉన్నాయి. ఆఫ్టర్ దట్ వాట్? 3 zeros, 4. After that what? 4 zeros. You may not be visible, so I will write what upside. Here what we have? 2 we have. 2. After that what? 3 0. After that what? 3 zeros. 1, 2, 3 zeros. We should write what from left side. So here what? 4, 3 zeros. 1, 2, 3 zeros and 4. Here what? 1, 2, 3, 4 zeros and 9. 1, 2, 3, 4 zeros and 9. Here 1, 2, 3, 4, 5, 6 zeros. 1, 2, 3, 4, 5, 6 zeros. Next we have what? 1, 2, 3, 4, 5, 6 zeros and 8. 1, 2, 3, 4, 5, 6 zeros and 8. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ పొజిషన్స్లో రాసేసుకోవాలంటే. సో వాట్ వీ హ్యావ్ ఇన్ వన్స్ పొజిషన్? 2. వాట్ వీ హ్యావ్ హియర్? 3. వాట్ వీ హ్యావ్ హియర్? 0. వాట్ వీ హ్యావ్ హియర్? 4. వాట్ వీ హ్యావ్ హియర్? 9. వాట్ వీ హ్యావ్ హియర్? 0. వాట్ వీ హ్యావ్ హియర్? 8. దిస్ ఈస్ ద వాట్? కాంపాక్ట్ ఫామ్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కాంపాక్ట్ ఫామ్. అదర్వైజ్ కాంపాక్ట్ ఫామ్ ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. అన్ని ఫస్ట్ నెంబర్స్ తీసుకోండి అంతే. ఫస్ట్ నెంబర్స్ ఏమున్నాయి? ఫస్ట్ నంబర్స్. సో దట్స్ వై హియర్ 8 we have, 0 we have, 9 we have, 4 we have, 0 we have, 3 we have, 2 we have. So this is the what? Compact form. This is the what? Expanded form. Expanded form లోకి రాయడము ఇట్లా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలి. సో ఆర్ యు అండర్స్టూడ్? క్లియర్గా అర్థమైంది కదా? ఇక్కడ ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తీసుకొని మిగతా నంబర్స్ ప్లేస్లో జీరోస్ పెట్టాలి. తర్వాత 9 తీసుకున్నారు కాబట్టి మిగతా నెంబర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 zeros. 4 తీసుకున్నాను కాబట్టి మిగతా నెంబర్ 1 ఉంది కాబట్టి 1 0. 6 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమి నంబర్స్ లేవు కాబట్టి నో జీరోస్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్? ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ 9 అండ్ మ్యాథ్స్ క్లాస్ 18. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్తేనేమో కాంపాక్ట్ లెక్క రాయడం, అంటే జస్ట్ యూ రైట్ వాట్? ఫస్ట్ నెంబర్స్. కాంపాక్ట్ ఫామ్ ఇస్తే ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయడము ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో నేను ఇది క్లాస్ వర్క్ వాట్ ఐ టోల్డ్ యూ ఆన్ ద బోర్డ్, యూ రైట్ ఇన్ క్లాస్ వర్క్ నోట్బుక్. సో homework number is how much? Homework number is what? 18. And what? Exam number. Every day we are conducting exam. ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏముంటుంది? దీని ముందు జరిగిన ఇప్పుడు 18th ఎగ్జామ్ కాబట్టి 17 క్లాసెస్ దాకా మనం ఏం డిస్కస్ చేసినామో ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఒక కాన్సెప్ట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి మనకు అన్ని కాన్సెప్ట్స్ కూడా మీరు రివైజ్ చేయడం. ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ఏందో కాదు. ఎగ్జామ్లో రాసి నాకు 100% మార్క్స్ రావాలి, అయ్యో రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని కాన్సెప్ట్స్ మీద ఎవ్రీడే రివైజ్ చేయాలి. ఎవ్రీడే రివైజ్ చేయాలంటే మీరు చెయ్యరు. మీతో చేయించాలి అని అంటే ట్రిక్ ఎగ్జామ్ రాయించడం అంటే. సో కాబట్టి ఎవ్రీడే ఎగ్జామ్ రాస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్ నెంబర్ 18th ఎగ్జామ్ నెంబర్లో 17 కాన్సెప్ట్స్ వరకు వస్తాయి. ఇప్పుడు హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ముందు స్క్రోల్ అయిన నంబర్కి
మీరు మీ నెంబర్ నుంచి నాకు వాట్సాప్ చేస్తే కైండ్లీ సెండ్ మీ సార్ ఎగ్జామ్ నెంబర్ 18, కైండ్లీ సెండ్ మీ సార్ హోంవర్క్ నెంబర్ 18. సో కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, ఇవి రాసి నాకు పంపిస్తే నేను మీకు పంపిస్తాను. ఓకేనా? రైట్. ఓకే, నోట్ చేసుకోండి, వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేయండి.